రంగారెడ్డి జిల్లా ఆదిపట్టలో కొంగరకుర్తిలో భూమిని హౌసింగ్ సొసైటీకి ఇవ్వడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు. ఎన్నికల ముందు రైతుల అసైన్మెంట్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు భూములు లాక్కుంటోందని ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వంపై రైతుల నుంచి భూములు లాక్కుంటుందని మాజీ మంత్రి సబిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏం చేస్తారు ఈ భూములని? ఇన్ని భూములు పేదవాళ్ళ దగ్గరికి లాక్కుంటున్నారు కదా. ఇప్పటికే మీ చేతిలో 14,000 ఎకరాల భూమి ఉంది కదా. ఎలక్షన్ కన్నా ముందు ఆ ఫార్మాసిటీకి సంబంధించిన 14,000 ఎకరాలు వెనకకిస్తామని మాట ఇచ్చి ఎన్నికలకు వస్తుంది, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తుంది, పదవిలోకి వస్తుంది. రాగానే ఇప్పుడు ఆ 14,000 ఎకరాలు పక్కకు పెట్టి కనీసం ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రాహీంపట్నంలోనే దాదాపుగా 4,000 ఎకరాల భూములను అక్వైర్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది పొట్టగొడతారు, ఎంతమంది పేదవాళ్ళని రోడ్డు మీద పడేస్తారు అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి హౌసింగ్ బోర్డు వాళ్ళైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సర్వే నెంబర్లు మార్చి మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. దయచేసి అట్లా చేసే ప్రయత్నం చేయకండి. మీరు ఈ సర్వే నెంబర్ 73 అని మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, మీరు 289 అంటూ ఉన్నారు. 73 సర్వే నెంబర్లో 71 నుండి వాళ్ళు పైసలు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అప్పుడు 73 సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు 73 సర్వే నెంబర్ లేదంటే రైతులు ఎట్టుపోతారు. వాళ్ళ తాతలు ముత్తాతలు